హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అస్సలాం వాలేకుం. వెల్కమ్ టు ఎస్కే షాహీనా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో సాంబార్ చేసుకుంటున్నాము. ఇవన్నీ సాంబార్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఎర్రగడ్డలు, టమాటాలు, బెండకాయలు, దోసకాయ, పచ్చిమిర్చి, క్యారెట్, మునక్కాయలు, కందిపప్పు, ఒక కప్పు, సాంబార్లో కాల్సినంత చింతపండు నానబెట్టుకుందాము. నిమ్మకాయ సైజ్ అంతా. ఇవన్నీ బాగా వాష్ చేసుకొని 2-3 నీళ్ళతో తరిగి పెట్టుకుందాము సాంబార్లోకి. ఇలా కూరగాయలన్నీ నీళ్ళతో కడిగి పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ 2-3 నీళ్ళతో. హల్కా ఇలాగా కూరగాయలన్నీ కడిగి పెట్టుకున్నాము పక్కన. ఇప్పుడు కూరగాయలన్నీ కోసి పెట్టుకుందాము. పప్పు కానీ కడిగి పెట్టేద్దాము, నానబెట్టేద్దాము ఒక 10 నిమిషాలు, అరగంట అలా. ఇలాగా పప్పు సాంబార్లోకి 2-3 నీళ్ళతో కడిగి నానబెట్టేద్దాము. నానబెట్టి తర్వాత కూరగాయలు కోసుకుందాము. ఈ లోపల పప్పు నానుతూ ఉంటుంది. ఆల్రెడీ మేము వేయించి పెట్టుకున్నాం పప్పు. పప్పు నానబెట్టేసాము, చింతపండు కూడా నానబెట్టున్నాము. కూరగాయలు కోసుకుందాము. సాంబార్ చేసేటప్పుడు చూపిస్తాను. కూరగాయలు తరుక్కుంటున్నాం సాంబార్కి. మునక్కాయలు, దోసకాయ, క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు. ఇందాక అన్నీ కడగటం చూపించాము కదా, ఇప్పుడు తరుగుతున్నాము. మళ్ళీ కూర చేసేటప్పుడు చూపిస్తాం సాంబార్. దొండి కూరగాయలన్నీ తరిగి పెట్టుకున్నాము. ఈ లోపల బియ్యం కడిగి పెడుతున్నారు మా అత్తమ్మ అన్నానికి.
పప్పు కూడా కందిపప్పు ఉడికిపోయింది సాంబార్లోకి. విజిల్స్ వచ్చేసాయి, 3 విజిల్ దాకా. ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు, ఉడికిపోయి ఉంటుంది. కందిపప్పు ఉడికిపోయింది, అది పక్కన పెట్టేసి ఇప్పుడు టమాటాలు, ఎర్రగడ్డలు, ఈ కూరగాయలన్నీ ఉడకబెట్టుకొని సాంబార్లో వేసేద్దాము. సాంబార్ రెడీ చేసుకుందాము. డబర్ పెట్టుకొని ఆయిల్ 2 స్పూన్స్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కింది, ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. ఇప్పుడు ఎర్రగడ్డలు, ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డలు వేసుకున్నాము నూనెలో. కరివేపాకు వేసుకున్నాము. ఇప్పుడు టమాటాలు కానీ వేసుకున్నాము. మునక్కాయలు కోసి పెట్టుకున్నాము ఇందాక. మునక్కాయలు, క్యారెట్ అవన్నీ ఇందులో వేసుకున్నాము. ఈ మునక్కాయలు వేసుకున్నాము, తర్వాత క్యారెట్లు వేసి కలుపుకున్నాము బాగా. అవి బెండకాయ తొందరగా మగ్గిపోతాయి. ఈ ఒక్క మగ్గినిచ్చి అవి వేసేస్తే మునక్కాయ, క్యారెట్ లేట్గా ఉడుకుతాయి, అందుకని ఫస్ట్గా వేసేసాము అవి. మునక్కాయలు కొంచెం వేగాక తర్వాత బెండకాయలు వేసుకున్నాం. ఉప్పు వేద్దాం ఇప్పుడు. ఒకటిన్నర స్పూన్ వేసుకుందాము పసుపు. ఎక్కువ సాంబార్ కదా, ఇప్పుడు కొంచెం కలుపుకుందాము. ఇవి కాసేపు వేగాలి, ఒక 5 నిమిషాలు వేగనిద్దాము. ఇవన్నీ వేసాను, మగ్గన వచ్చింది. ఓకే, మగ్గిపోయినాయి చూడండి ఎర్రగడ్డ. ఇప్పుడు ఇవి వేద్దాం. ఇవి ఏంటంటే తొందరగా ఉడికిపోతాయి కాబట్టి దోసకాయ, బెండకాయ, పచ్చిమిర్చి అన్నీ ఇప్పుడు వేసుకుందాము. వేసి బాగా కలుపుకుందాము. మునక్కాయ, బెండకాయ అన్నిటికీ ఉప్పు కారం పట్టి సప్పగా ఉండదు అన్నట్టు, బాగా టేస్ట్గా ఉంటుంది ముక్క. ఇప్పుడు కారం వేద్దాం. రెండు స్పూన్ల కారం, ఉప్పు, పసుపు ఇందాక వేసేసాం కాబట్టి ఇప్పుడు
ఒకసారి మా స్టైల్లో కూడా చేసి చూడండి, మీరు తెలుస్తుంది. చేసుకునేట్టుండో చూసి మాకు కామెంట్లో పెట్టండి. పక్కన అన్నం ఉడుకుతుంది. ఇప్పుడు నీళ్ళు వేసుకున్నామండి. మునక్కాయ అన్నీ మునిగేదాకా వేసుకుంటాం. కాస్త ఉడకనిచ్చి అప్పుడు మనం పప్పు వేనిచ్చి పోసేద్దాం. కూరగాయలు ఉడకనిచ్చి అప్పుడు పప్పు, చింతపండు రసం అన్నీ పోస్తాం. మూతేస్తున్నాము. కూరగాయలన్నీ ఒక 10 నిమిషాల దాకా ఉడకనిద్దాము. కూరగాయలు ఉడికే లోపల పప్పు ఇందాక ఉడకబెట్టి పెట్టుకున్నాము, దాన్ని మెత్తగా చేసుకున్నాము. దీనికి ముద్దకమేం అవసరం లేదు, బాగా ఉడికిపోయింది పప్పు. స్పూన్తో అలా అనేస్తే చాలు, మెత్తగా అయిపోద్ది స్పూన్తో కలిపేస్తే. అంతేనండి, ఇట్టంటే చాలు. గంటితో ఎక్కువ మనం ముద్దకం పెట్టి ఏనిచ్చి పడలే. ఇంత గంటితో అంటే కుక్కర్లో కూడా మెత్తగా ఉడికిపోయింది చాలు. మరి మెత్తగా వేసుకున్నా కూడా మనం తింటుంటే బాగా నోటికి తగిలినట్టు బాగుంటుంది అన్నమాట. ఇట్టే చేసేసుకుని ముద్దకం పెట్టి ఏనిచ్చకూడదు, ఇట్టు గంటితో కలుపుకుంటే చాలు. ఇదిగో చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాము. ఇందాక చూపించాము మీకు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చాలు. ఎక్కువ వేసుకున్నా పులుపు వచ్చేస్తుంది. దాంట్లో టమాటాలు అన్నీ పడ్డాయి కదా, అందుకని ఉడికిపోయాయి ఆ కూరగాయలు. ఉడకనిచ్చి మునక్కాయ ఉడకంత ముందే పల్లి గలేతో ఉడకలా. ఇంకా ఇవ్వండి ఉడకనొచ్చేసినాయి. మునక్కాయ ముక్కలన్నీ ఉడకనొచ్చేసినాయి. సాంబార్లో ముక్కలు, చికెన్ ముక్కలు అనుకోబాకండి, ముక్కలని. మా షాహినా ఏం ముక్కలు అని అడుగుతుంది కోడలు. అందుకని నేను సాంబార్లో ముక్కలమ్మా అని చెప్తున్నా. ముక్కలు అంటే చికెన్, మటన్ ముక్కలే కదా అనేది. అన్ని ఇప్పుడు చింతపండు తీసుకోసం ఇందాక తీసుకెట్టుకున్నాను. కొంచెం నీళ్ళు పోసుకొని ఇట్లా కలుపుకోవాలి. అట్టే వేసేస్తే గడ్డలుగా ఉంటుంది. మనం ఇట్లా కలిపి పోసుకుంటే ముద్దగా కూడా పళ్ళే అవుతుంది. గంటితోనే కలిపేసాను. ముద్దగా వేస్తే ఇంకా మెత్తంగా అయిపోతుంది. బాగుంటుంది. తినేటప్పుడు ఇట్టేసుకుంటే బాగుంటుంది. సాంబార్ పొడి వేస్తాం. సాంబార్ ఇంగ వేసాను మీకు, గబక్కని చూపిలా. ఇంగ కూడా వేసాను.
ఆ పౌడర్ అంతా వేసారా? సొబ్బి తాగాలన్నా ప్యాకెటే? పల్లె సగం వేస్తే చాలు. ఆహా. 10 రూపాయల ప్యాకెట్ కదా, ఆహా. దీంట్లో సగం వేసుకుంటే చాలు. 5 రూపాయలది అయితే అంతా ఒకటి వేసేయాలా. లాస్ట్లో వేస్తారా? ఉడికేటప్పుడు వేద్దాం. ముక్కలు బాగా ఉడుకుతున్నా, చికెన్ ముక్కలు అప్పుడు వేద్దాం. పప్పు అవన్నీ వేసేసాము, కూరగాయలన్నీ ఉడికిపోయాయి. మా ఇంట్లో సాంబార్ ఎక్కువగా చేసుకోము. ఏమైనా పండగలు అవి వచ్చినా కానీ చికెన్ మటన్ అలాంటివి చేసుకుంటాం. మేము ముస్లిమ్స్ కదా, అందుకని పొడులు అవి చేసి పెట్టుకోలేదు. మామూలుగా ఇంట్లో అయితే పప్పులు ఎక్కువ చేసుకుంటాము సాంబార్ కన్నా. అందుకనే సాంబార్ పొడి బయట షాప్ నుంచి కొనుక్కొచ్చి వేసుకుంటున్నాము. ఇంట్లో చేసి పెట్టుకున్నా కానీ వేస్ట్ అయిపోద్ది. సాంబార్ పొడి వేసాము, ముక్కలు ఉడికిపోయాయా? ముక్కలన్నీ ఉడికిపోయినాయి బాగా మెత్తగా. దీంట్లో కాంబినేషను అప్పడాలు ఉంటే వేయించుకోవచ్చు, చాప్ ఉంటే వేయించుకోవచ్చు, మన ఇష్టం ఏదైనా. కానీ చికెన్ ఎప్పుడు కానీ అన్నీ తినొచ్చు దీంట్లో. చెప్తున్నా, మా దగ్గర ఏమున్నాయి? మా కాడ చేపలు ఉన్నాయి, వేయించుకుందాం. అప్పడాలు వేయించుకుందాం. కూర రెడీ, మన అన్నం రెడీ. సాంబార్ పొడి వేసేసాము, లాస్ట్గా కొత్తిమీర వేసుకుందాము సాంబార్లో. ఇప్పుడు దానికి మగ్గిపోతుంది, కొత్తిమీర పైన వేస్తే చాలు. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. రెడీ అయిపోయింది మా సాంబారు. ఆఫ్ చేసేసి మూత పెట్టేద్దాం. అన్నం రెడీ, సాంబార్ రెడీ. ఈరోజు మా ఇంట్లో లంచ్కి సాంబార్ ప్రిపేర్ చేసుకున్నాము. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.